ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ సినిమాలో ఐ షుడ్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని అనిపించింది. ఎందుకంటే అంత డీటెయిల్ కేర్ తీసుకున్నారు ప్రతి నా ఒక్క క్యారెక్టర్ గురించి కాదు, ఆయన అంత యూనో అది ఒక డైరెక్టర్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది డెఫినెట్గా ఈ ఫిలిం ఒక మంచి ప్రాజెక్ట్గా వస్తుంది అనేది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ క్యారెక్టర్. అభినవ్ గారు ఈశ్వర్ సినిమా అంటే అభినవ్ గారి కోసం ప్రభాస్ గారి ఫస్ట్ హీరోయిన్ మీరే. అవునండి. ఇప్పుడు ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టార్, మళ్ళీ ఒకసారి ఆయనతో యాక్ట్ చేయాల్సి వస్తే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు ఏంటి? ప్రభాస్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? రెండు. ప్రభాస్ గారు ఈజ్ అ డార్లింగ్, అందరూ పిలిచేదే. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఫిలిం నుంచే. సో ఈశ్వర్లో మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన అలానే ఉన్నారు, కొంచెం కూడా మారలేదు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. డెఫినెట్గా మళ్ళీ మేము కలిసి చేస్తే చాలా బాగుంటుంది. ఐ వుడ్ లవ్ టు డూ ఎనీథింగ్. అది ఒక మంచి సినిమా, ఎట్లాంటి క్యారెక్టర్ డిజైన్ అవుతుందో డెఫినెట్గా చేయాలని. మళ్ళీ ఈశ్వర్ రిలీజ్ అవుతుంది ఆయన బర్త్డేకి. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ దానికి టు సీ ఈశ్వర్ అగైన్ ఆన్ స్క్రీన్. అభినవ్ గారు